మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 9ను పరిశీలిద్దాం. క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నిజమైన జ్ఞానం యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో జ్ఞాని యొక్క మరికొన్ని ముఖ్యమైన గుణాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, జ్ఞానవంతుడు ఇంద్రియ సుఖాల పట్ల అనాసక్తంగా ఉంటాడు. వాటిపై ఆధారపడి సంతోషాన్ని వెతుక్కోడు. నేను గొప్పవాడిని అనే అహంకారం లేకుండా ఉంటాడు. అంతేకాక పుట్టుక, మరణం, ముసలితనం, వ్యాధి అనేవి ఈ జీవితంలో తప్పనిసరిగా వచ్చే దుఃఖాలని నిరంతరం గుర్తుంచుకుంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన జ్ఞానం తాత్కాలిక విషయాల నుండి మనసును మరల్చడం. ఇంద్రియ సుఖాల వెంట, అహంకారం వెంట పరుగెడితే శాశ్వతమైన దుఃఖాన్నే పొందుతాం. కాని శరీరానికి కలిగే పుట్టుక, చావు, రోగం వంటి దుఃఖాలను గుర్తించినప్పుడు మన దృష్టి శాశ్వతమైన ఆత్మవైపు మళ్లుతుంది. ఇది వైరాగ్య భావనను పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏదైనా వస్తువుపై కోరిక కలిగినప్పుడు ఇది శాశ్వత ఆనందాన్ని ఇస్తుందా అని ప్రశ్నించుకోవాలి. పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా మన అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్యం లేదా వృద్ధాప్యం వచ్చినప్పుడు దానిని దేహ సహజ లక్షణంగా స్వీకరించి ఆధ్యాత్మిక సాధనపై దృష్టి పెట్టాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.